భాస్కర్రాజు, ఈ వీడియో ద్వారాగా నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఏంటంటే, అంబేద్కర్ గారు 70 సంవత్సరాల క్రితం భారతదేశ ప్రజలు క్రిస్టియన్ మతంలోకి మారితే దేశద్రోహులు అవుతారు అని చెప్పి నువ్వు ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నావు కదా. దీని మీద నీకు లైఫ్ టైం ఛాలెంజ్. ఒకసారి చూడండి ఈ వీడియో ఏమంటున్నాడు. 70 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పారు. ఏంటంటే ఇస్లాంకి కానీ క్రిస్టియానిటీకి కానీ మారిన వాళ్ళు దేశద్రోహులు అవుతారు. అంతేకాదు వాళ్ళకు భారతీయ సంస్కృతి మీద గౌరవం ఉండదని. చూశారు కదా ఈ వీడియో ఏమంటున్నాడు భాస్కర్రాజు. ఎంత పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడంటే, తన పొట్టకూటి కోసం, సంపాదన కోసం, బొచ్చులో రాళ్ళు పడడం కోసం వక్రీకరించేటువంటి దారుణమైన మనస్తత్వం కలిగి ఉన్నాడు ఈ భాస్కర్రాజు. నాకు తెలియదు భాస్కర్రాజు, జెంటిల్ మ్యాన్ అని పెట్టుకున్నావు కదా, ఎందుకని మరి మెంటల్ మ్యాన్ లాగా ప్రవర్తిస్తున్నావు జెంటిల్ మ్యాన్ అని పేరు పెట్టుకొని? నాకు తెలిసి నువ్వు చదువుకున్న చదువు, నువ్వు నేర్చుకున్న చదువు నీకు విఘ్నత నేర్పలేదు అని అయితే నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఎంత పచ్చి అబద్ధం మాట్లాడావు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు ఎంత పచ్చి అబద్ధం మాట్లాడుతున్నావు అని. సరే, లైఫ్ టైం ఛాలెంజ్ ఏంటి అని అంటే, నువ్వు గనక అంబేద్కర్ గారు ఈ మాట ఎక్కడ మాట్లాడాడో తన రచనలో, ప్రసంగాలు కానీ లేదా తను మాట్లాడిన వీడియోల రూపంలో కానీ ఎక్కడైనా సరే ఒక్క పదం లేదా ఇలాంటి ఉద్దేశం, ఇలాంటి అర్థం వచ్చే పదం ఎక్కడైనా సరే ఒక్కసారన్నా మాట్లాడాడు అని కానీ నువ్వు నిరూపించినట్టయితే నీకు గులాంగిరి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకనంటే నువ్వు పచ్చబద్ధం మాట్లాడుతున్నావు అన్న సంగతి తెలుసు కాబట్టి, అలాంటి ఆధారం ఎక్కడ లేదు కాబట్టి నేను ఇలాంటి సవాళ్ళని చేస్తున్నాను. నిజంగా నువ్వు నేర్చుకున్న చదువు నీకు విఘ్నత నేర్పితే ఈ సవాళ్ళను స్వీకరిస్తావా? ఏదో చిన్న యూట్యూబర్, నువ్వెవరో నాకు తెలియదు, ఇలాంటి బుర్రకథలు చెప్పొద్దు. ఇలాంటి బుర్రకథలు చెప్పకుండా ఈ సవాళ్ళను స్వీకరించు. ఎందుకంటే నువ్వు జెంటిల్మెన్ అని పెట్టుకున్నావు కదా, ఆ పేరుకు తగినట్టుగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవర్తించు. ఆ నమ్మకం అయితే మాకు లేదు. కానీ నీకు తెలుసు కదా, జెంటిల్మెన్ అని పేరు పెట్టుకున్నావు అన్న సంగతి నీకు అర్థమవుతుంది కదా, దానికి తగినట్టుగా ప్రవర్తించు. ఇప్పుడు కనీసం ఆ మాట మాట్లాడేటప్పుడు నీకు అర్థం అవ్వాలి కదా, ఇది పచ్చి అబద్ధం అంటే. నీ మనస్సాక్షి నీకు చెప్పట్లేదా? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయట్లేదా? నేను చెప్పేది పచ్చి అబద్ధం, అంబేద్కర్ గారు ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. కానీ నా పొట్టకూటి కోసం నాకు హాస్పిటల్లో లేదు, ఏమీ లేదు, ఏదో ఊరిక డ్రామా వేస్తూ ఉంటాను, పేషెంట్లు ఎవరు లేరు కాబట్టి ఆదాయం లేదు, కానీ ఇలాంటి వాటి ద్వారా కన్నా ఆదాయం సంపాదించుకొని పొట్టగడుపుకోవాలి అన్న ఉద్దేశంతో నువ్వు స్పష్టంగా మాట్లాడుతున్నావు అన్న సంగతి తెలుసు. నీకు కూడా తెలుసు కదా ఆ సంగతే. కానీ నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయట్లేదా? ఇలాంటి పచ్చి అబద్ధం ఒకటి నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను అని చెప్పి నీకు అర్థమవుతుంది కదా. నీకు అర్థమవుతున్నా కూడా ఇంకా సిగ్గు శరం లేకుండా జెంటిల్మెన్ అని పేరు పెట్టుకొని మెంటల్ మ్యాన్ వేషాలు ఎత్తున్నావు చూసావా. నిజంగా నీకు మనస్సాక్షి లేదు. ఒకసారి దోషారోపణ చేసినా కానీ దాన్ని కప్పిపుచ్చి ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇంకా ఆడుతూనే ఉంటావు, ఆ సంగతి తెలిసిద్ది. అయితే ఈ సవాల్ని స్వీకరిస్తే నీ కుటుంబ పోషణ మొత్తం నేను చూసుకుంటా, గ్యారంటీ నాది, రాసిస్తా కావాలంటే. ఈ సవాల్ని స్వీకరిస్తావు నువ్వు? ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించు అన్న సంగతి తెలుసు, కానీ జెంటిల్మెన్ అని పెట్టున్నావు కదా, దానికి కనీసం 1% అన్న న్యాయం చేయడానికి ఈ సవాళ్ళను స్వీకరించు. ఆ అర్థం వచ్చేటట్టు, దేశద్రోహులు అవుతారు అన్న అర్థం వచ్చేటట్టు కనీసం ఒక్క చోటన్న అంబేద్కర్ గారు మాట్లాడితే చెప్పు, దాని గురించి ఒక్కసారి చూపించు, ఎక్కడున్న ఆధారం చూపించు.